పరిశుద్ధమైన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, ఎంతవరకు మీరు మమ్మల్ని క్షేమంగా కాపాడుచు నీ వాక్యం వినడానికి మాకు అనుగ్రహిస్తున్న ఈ మంచి తరుణం కొరకు నీకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన తరుణం మేము అజాగ్రత్తగా ఉపయోగించుకోకుండా మమ్మల్ని పరిశుద్ధాత్మ ద్వారా తాకి వాక్యం మా హృదయంలో పనిచేయనట్లుగా మీరే మాకు కావలసిన సహాయాన్ని ఆత్మక్రియను మాలో జరిగించమని యేసు అతి పరిశుద్ధ నామమందు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం కొంతకాలం నుండి యేసు ప్రభు చెప్పిన ఉపమానముల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మనము లూకా 13వ అధ్యాయంలో ఉన్నటువంటి మరొక ఉపమానం గురించి మనం చూద్దాం. చెట్టు వేసినటువంటి ప్రతి యజమాని ఏం కోరతాడంటే ఆ చెట్టు నుండి ఫలములు కావాలని కోరుతూ ఉంటాడు. దేవుడు మనలను ఈ లోకంలో సృష్టించాడు. మనలో నుండి ఆయన ఫలములు కోరుతా ఉన్నాడు. ఆయన కొరకు మనము ఫలములు ఫలించకపోతే, ఈ సమయంలో నువ్వు ఏ ఫలములు ఫలించకపోతే ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని నువ్వు గ్రహించాలి. ఏం చూస్తున్నామంటే 13వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఆయన ఫలములు ఫలించినటువంటి ఒక అంజూరపు చెట్టు గురించి ఆయన చెప్తా ఉన్నాడు. 6వ వచనం, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు, మనం అక్కడక్కడ పొలములు, చేలుగట్లు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఈ చేలుగట్ల మీద అక్కడక్కడ కొబ్బరి చెట్లు చూస్తాం. మనం ఎక్కడైనా కొంత ప్లేస్ ఉందంటే ఆ కార్నర్లో తప్పకుండా ఏదో ఒక చెట్టు వేస్తారు. మనము ఈ చెట్టు ఇక్కడ ఎందుకు ఉందని అనుకుంటాం, కానీ ఆ కొంత స్థలము కూడా తప్పకుండా ఉపయోగపడాలని దేవుని యొక్క ఉద్దేశం. భూమి మీద మనల్ని ఏదో ఒక చోట పెట్టాడు. నేను ఏదో ఒక కుటుంబంలో పెట్టాడు, ఏదో ఒక ఊరిలో పెట్టాడు. అది ఒకవేళ నువ్వు పనికిరాని ఊరు అని అనుకుంటున్నావు, దీనికి ఏంటి నేనేంటి ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నిన్ను అక్కడ పెట్టాడు ఆయన. నీవు ఆ స్థలంలో కూడా ఫలములు తప్పకుండా ఫలించాలి. అలాగే ఇక్కడ యేసు ప్రభు చెప్పిన ఉపమానములో ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు, దాని యొక్క స్థానంలో దాన్ని పెట్టాడంతే. ఆ 4 కార్నర్స్లో కానీ ఎక్కడైనా కొంచెం స్థలం ఉంటే ఆ స్థలము తప్పకుండా ఉపయోగపడాలని ఈ యొక్క యజమాని యొక్క ఉద్దేశం. అతడు దానిని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. పండ్లు కావాలని ప్రతి యజమానుడు కోరుతూ ఉంటాడు. కానీ మనకు పండ్లు ఉన్నవా, మనం పండ్లు ఫలిస్తున్నామా అని మనం చూసుకోవడం లేదు. మనం సరిగా మనల్ని మనం గ్రహించుకున్నట్లయితే యేసు ప్రభు చెప్పిన మరి ఒక ఉపమానం మనకు జ్ఞాపకం వస్తుంది. అదేంటంటే ఎప్పుడు కూడా ఆయన మనకు అర్థమయ్యే రీతిలుగా మనకు చెప్తూ ఉంటాడు. కనబడేటువంటి పక్షులను చూడమంటాడు, లేకుంటే అక్కడక్కడ కనబడేటువంటి అడవి గడ్డిని చూడమంటాడు, పువ్వులను చూడమంటాడు. ఎక్కువగా ఫలములు, చెట్టు ఫలములు, ఇవి మనం ఎప్పుడు కూడా పల్లెటూరులో మనం చూసేటటువంటి దృశ్యాలు. ఎంతకుముందు ఆయన ఉపమానం చెప్పాడు ఏంటంటే, విత్తనములు విత్తేవాడు ఉన్నాడు. ఆ విత్తనములు విత్తేటప్పుడు అవి 4 రకాల నేలలో పడ్డాయంట. ఒకటి ఏంటంటే త్రోవ ప్రక్క నేల. ఆ నేలలో విత్తనములు విత్తగా పక్షులు వచ్చి వాటిని ఎత్తుకుపోయాను. అది బాగా కఠినంగా ఉన్నటువంటి నేల. ఆ తర్వాత రెండోది చాలా మన్ను లేని రాతి నేల, కొంచెం మన్ను ఉంది, లోపల రాళ్ళు ఉన్నాయి. అలాగే ఇంకొక నేల ముండ్ల పొదల నేల. ఈ 3 రకం నేలల్లో విత్తనములు పడినప్పుడు ఫలములు రాలేదు, ఏ విధమైన ఫలము లేదు. ఆఖరిగా మరో నేల, అదేంటంటే మంచి నేల, అంటే బాగా దున్నబడినటువంటి నేల. వాక్యమైనటువంటి విత్తనం ఆ నేలలో పడినప్పుడు మొదటి నేలలో పడినటువంటి వాడు ఎవడంటే ఆ వాక్యాన్ని అంగీకరించలేదు, వాక్యం ఏమి గ్రహించలేదు, వాక్యం అతను హృదయంలో దూరలేదు, ఫలములు లేవు, అది వేస్ట్ అయిపోయింది. అలాగే రెండవ వాడు మొలకలు వచ్చినాయి కానీ మరి లోపల వేరు లేదు గనక శ్రమ అయినను హింస అయినను రాగానే అతను ఆ యొక్క మొక్క ఏమైందంటే సూర్యరశ్మి రాగానే ఆ మొలకలు ఎండిపోయినాయి. అలాగే మానవులకు కొన్ని శ్రమలు కలగగానే వారి భక్తి జీవితం అంతా వ్యర్థమైపోద్ది, ఆ విత్తనాలు వేస్ట్ అయిపోయినాయి. మూడవది ఏంటంటే మరి ఆ విత్తనాలు ముళ్ళ పొదలో పడినాయి అంట. ఏంటంటే చాలామంది ధనమోసము, ఇక లోకము, ఐహిక విచారాలు, ఇదంతా కూడా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో నీవు నోట్ చేసుకొని ధ్యానించుకోవచ్చు. ఈ ఉపమానాలు, ఈ వాక్యమును నువ్వేం చేయాలంటే నువ్వు రెఫరెన్స్లను రాసుకొని ఇది అయిపోయిన తర్వాత నువ్వు ధ్యానించుకోవాలి. అప్పుడు నీవు ఫలములు ఫలిస్తున్నావా, ఎటువంటి ఫలాలు ఫలిస్తున్నావు. ఈ 3 రకముల నేలలో విత్తబడినటువంటి విత్తనాలు వేస్ట్ అయిపోయినాయి. ఎందుకంటే ఫలాలు ఏ విధమైన మొలకలు రాలేదు, ఫలాలు ఫలించడానికి అవకాశాలు, దేవుడు అవకాశాలు అతను వాళ్ళ యొక్క జీవితాల్లో లేవు. దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా కానీ వాటిని పట్టించుకోలేని మన పరిస్థితిలో ఉంటున్నాం. ఈ ధనమోసము, ఈ ఐహిక విచారము అనేటువంటిది మనుషుని ఏం చేస్తుందంటే అణగదొక్కేస్తూ ఉన్నది. దేవుడు వద్దన్న పనులు మనం చేస్తున్నాం, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నాం. తెలిసిండి కూడా ఈ ధనం అనేది ఎప్పుడైతే మన చేతిలోకి వచ్చిందో మనల్ని ఎలా గలిబిలి చేసి పడేసి అది కొనాలి, ఇది కొనాలి, ఇది కొనాలి,
ఆ కొన్న వాటి వలన మన ఇంట్లో పెద్ద తొందర, పిల్లల మధ్య తొందర, ఆస్తి కొరకైనటువంటి కష్ట నష్టాలు ఒకళ్ళొకళ్ళని, మరి దేవుని సేవకులైనటువంటి వారు కూడా మరి డబ్బు రాగానే ఒకళ్ళొకళ్ళు పొడుచుకుంటున్నారు. ఏమాత్రం కూడా మనసాక్షి లేకుండా వారి జీవితాల్లో కూడా ఎలా ఉందంటే ఫలములు, సరైన ఫలములు, దేవుడు ఎదురు చూస్తున్నటువంటి ఫలాలు లేకుండా ఉంటున్నాయి. ఇక 4వ రకం నేల ఏంటంటే బాగా దున్నబడిన నేల. మనం నేలను బాగా దున్నితే సరైన విత్తనం పడిందంటే తప్పకుండా మనకి మొలకలు వస్తాయి, అవి పెరుగుతాయి, చక్కగా పెరిగి ఫలాలు ఇస్తాయి. కానీ మనం ఇప్పుడు గమనించవలసింది ఏంటంటే దేవుడు మనలో నుండి ఏదో ఒక రీతిగా పంటను ఎదురు చూస్తూ ఉన్నాడు. కొంతమంది 30 దంతలు, కొంతమంది 60 దంతలు, కొంతమంది 100% తప్పకుండా వాళ్ళ ఫలములు ఫలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఆయన కోరేటటువంటి ఆ ఫలములు ఏంటంటే గలతీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. మరి సహోదరుడా, నేను క్రైస్తవుడిని అంటున్నావు, మరి నీలో ఇక్కడ చదవబడినటువంటి రీతిగా ఫలాలు నీలో ఉన్నాయా? విశ్వాసం ఉంది అని ఉంది ఇక్కడ, అదొక ఫలం. మరి నీలో విశ్వాసం ఉందా? నీ దగ్గర అది లేదు, ఇది లేదు, నాకు ఏదో లేదు, నాకు ఫండ్స్ లేదు కనుక నేను ఇలా ఉన్నాను అని అంటున్నావు. నీవు లేదు. ఎప్పుడైతే నువ్వు క్రైస్తవుడిగా అయినావో తప్పకుండా విశ్వాసం అనేది నీలో వస్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి మనం ఇష్టడై ఉండలేము. నీంట్లో ఉన్నటువంటి సమస్యలను నీవు తీర్చుకునేటువంటి విశ్వాసం నీకు లేదు. పరిశుద్ధుడైన పౌలు ఏమంటున్నాడంటే, నేను సమస్తమును నా కొరకు చనిపోయిన క్రీస్తు ద్వారా నేను సమస్తమును చేయగలను అని అంటున్నాడు ఆయన. మరి నీలో నిజంగా నీవు దున్నబడినటువంటి నేలలో విత్తబడినటువంటి విత్తనం అయితే, లేకుంటే నువ్వు ఒక చెట్టుగా ఉన్నట్లయితే మరి నీలో ఫలాలు లేదు, ప్రేమ లేదు, సంతోషం లేదు, వీళ్ళని కొట్టాలా, చంపాలా అని అనుకుంటున్నావు. దీర్ఘశాంతం లేదు, ఇంట్లో అంతా గలిబిలు అయిపోతూ ఉంది. ఎప్పుడు దెబ్బలట్లే, నీ భార్యని అనుమానిస్తున్నావు, ప్రతి దానికి అనుమానమే. మరి ఇట్లా ఇటువంటి జీవితంలో నేను కూడా క్రైస్తవ సహవాసంలో ఒక సభ్యుడని అంటున్నావు. నువ్వు సభ్యుడు అయితే ప్రయోజనం ఏంటి? నీలో ఇటువంటి ఫలాలు లేనప్పుడు మరి ఇక్కడ 3 సంవత్సరముల నుంచి బెతకడానికి ఆయన వస్తా ఉన్నాడంట. 13వ అధ్యాయంలో ఒక సువార్త, 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టు నా పండ్లు బెతకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని అదేంటంటే నరికివేయము, దీనివలన భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. 3 ఏండ్ల నుండి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరములు, ఎన్ని సంవత్సరముల నుండి నీ క్రైస్తవుడని చెప్పుకుంటున్నావు కానీ ఒక్క ఫలము కూడా నువ్వు లేకుండా ఉంటున్నావు. ఒక ఆత్మను కూడా నువ్వు సంపాదించలేని పరిస్థితుల్లో ఉంటున్నావు. దేవుని కొరకు ప్రయోజనకరమైనది చేయలేని పరిస్థితిలో ఉంటున్నావు. నువ్వేదో జీవించుచున్నావని ఒక పేరు ఉంది కానీ నువ్వు సచిన వారితో సమానం. యేసయ్య చాలామంది మనుషులను చూసినప్పుడు వాళ్ళందరూ కూడా కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. యేసయ్య ఎంతో విచారపడినాడు. సరైన కాపరులు ఈ దినాల్లో లేరు. నీవేమో నేను ఉద్యోగం చేసుకుంటాను అని అంటున్నావు. నీవు కాబట్టి ఏదైనా డబ్బు ఉంటే నేను సేవ చేస్తానంటున్నావు. చేపల చెరువులు ఉంటే ఆ చేపల చెరువులతో వచ్చేటటువంటి డబ్బుతో నేను సేవ చేస్తానంటావు. ఫారిన్ ఫండ్ ఉంటే దానితో నేను సేవ చేస్తానంటాను. మరి నీలో విశ్వాసం ఎక్కడున్నది? అది ఆగిపోగానే నీ సేవ ఆగిపోద్ది అంతే. ఎంతకాలం ఇలాగా నీ యొక్క మనసు డబ్బు మీద, ఆస్తి మీద, లేకపోతే ఎవరో ఉన్నారు, ధనం కలిగినటువంటి వారు ఉన్నారు, అలా నేను సేవ చేస్తాను అని అనుకుంటున్నావు. కానీ దేవుడు నీకు విశ్వాసాన్ని ఇస్తాడు. పరిశుద్ధుడైన పౌలు డబ్బుతో సేవ చేసినప్పుడు కాదు, ఆయన లోపల విశ్వాసం ఉంది. నిజమైనటువంటి సేవకులు పరిశుద్ధాత్మ ద్వారా తాకబడినటువంటి సేవకులు అయితే మరి తప్పకుండా విశ్వాసం ఉంటుంది. కనుక నీకు ఏది అవసరమో, సేవకి అవసరమైనా, నీ ఇంట్లో ఏది అవసరమైనా తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. కనుక నేను ఉద్యోగం చేస్తున్న సమయంలోనే నేను విశ్వాసాన్ని నేర్చుకున్నాను. ఓ రోజుంట్లో నాకు ఇంట్లో ఏమీ లేవు, కానీ నేను ప్రార్థన చేసినప్పుడు యేసయ్య మరి గొప్ప సహాయం చేసినాడు. ఒక ఆయన మసక చీకటి సమయంలో నేను కొత్తగా మారుమనసు పొందాను. నేను అప్పులు చేయకూడదు అనుకున్నాను. నేను హైదరాబాద్లో మరి అప్పులు చేయకుండా ఎంతోమంది అప్పులు చేసాను, కావాలంటే ఎవరైనా మోసం చేసేసేవాడిని. కానీ ఆ సమయంలో ఆ రోజున ఇంట్లో ఏమీ లేవు. కానీ ఆ రోజంతా నేను, నా భార్య, అది పబ్లిక్ హాలిడే కనుక
మేము ప్రార్థన చేసుకున్నాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాం. సాయంకాలం అయింది, నేను రోడ్డు మీదకి వెళ్ళాను. ఒక ఆయన వచ్చి నా చేతిలో ఒక పొట్లం పెట్టేసి, ఆయన ఎవరండి మీరు అంటున్నాను కానీ ఆయన నా పేరు చెప్పడం లేదు. మరి వెళ్ళిపోతూ ఉన్నాడు. హలో హలో ఒక నిమిషం ఆగండి అంటే ఆయన మస్కత చీకట్లో ఆయన మాయమైపోయాడు. ఆ పొట్లం ఏంటి? ఆయన ఇంటికి వెళ్ళి చూసినప్పుడు మాకెంత కావాలో అంత ఆ పొట్లంలో ఉంది డబ్బు. మరి ఆయన నాకు డేరు చెప్పలేదు, అది ఏంటో చెప్పలేదు, ఎందుకు ఇస్తున్నాడో చెప్పలేదు, ఆయన ఎవరో చెప్పలేదు. సోదరులారా, అప్పటి నుండి నా గుప్పెట్లో పెట్టినటువంటి ఆ హస్తమే ఎంతవరకు కూడా నా ఇంట్లో కానీ ఏ సమస్య వచ్చినా సేవలో కానీ మాకేది కావాలంటే మాకు విశ్వాసాన్ని నేర్పించాడు, మేము ప్రార్థన చేయడం నేర్పించాడు. ప్రార్థన చేస్తే మా అవసరతలను ఆయన తీరుస్తాడు. సోదరుడా, నీవు రాజులను నమ్ముకుంటున్నావు, గొప్పవారిని నమ్ముకుంటున్నావు, ఎవరినో ధనుకులైనటువంటి వారిని నమ్ముకుంటున్నావు, మీ నాన్న మాట వింటున్నావు, మీ అమ్మ మాట వింటున్నావు, నీ భార్య తీసుకొచ్చిన కట్నం మీద నువ్వు ఆధారపడుతున్నావు. వారి కట్నం మీద ఆధారపడేటువంటి వాడు నీకు విశ్వాసాలని ఎలా నేర్చుకుంటావు? నీ భార్యని పోషిస్తావు నువ్వు విశ్వాసం లేకుండా. నీ భార్య తెచ్చిన డబ్బు నీడలో నీవు ఏం చేయగలవు? నీది చౌకబారు భక్తి, నీలో విశ్వాసం లేదు. దేవుడు తప్పకుండా మనలను ఫలములు ఫలించేటటువంటి ఒక చెట్టుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. మరి అప్పుడు దినాలు ఈ దినాలు నేను జ్ఞాపకం చేసుకుంటే ఒక 20 మందిని దేవుడు నాకు శిష్యులుగా ఇచ్చారు. ఆ 20 మందిని కూడా నేను పెంచడానికి ఎవరిని నేను డబ్బు అడుగును. నా దగ్గర విశ్వాసులైన ఉన్నారు, మరి వాళ్ళని పోషించాలని ఎవరిని అడగను నేను. దేవుడే ఇస్తాడు నాకు అనే సంగతి నాకు తెలుసు. రేపు ఏమి లేకపోతే వాళ్ళు ప్రార్థన చేయమంటాను అంతే. తెల్లవారేసరికి వాళ్ళకి తప్పకుండా దేవుడు ఏదో ఒకటి ఇవ్వాలంతే. సోదరులారా, దేవుడు మనలను ఆయనకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా చేయలేని కోరుతా ఉన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 36వ వచనము నుండి, ఆయన జనసమూహాలను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడండి. నీకు ఏమైనా కనికరం ఉందా? వారు చెదరిపోయినటువంటి గొర్రెలు అనేక మంది నాశనం అయిపోతూ ఉన్నారు. అనేక మందికి మనం వాక్యం చెప్పాలి. నువ్వేమో నీ యొక్క బిజినెస్లో నీ వ్యాపారంలో పెరగాలని ప్రార్థన చేయమంటావు. నువ్వు అనేకమైన ఫోన్లు వస్తూ ఉంటాయి. దాంట్లో కొన్ని ఏంటంటే అన్నీ ఇదే, వ్యాపారములు పెరగాలని, జబ్బులు పోవాలని, ఇవి తప్ప అయ్యోయ్యో మా ఇంట్లో చాలామంది నశించిపోతున్నారండి, మీరు వచ్చి మాకు వాక్యం చెప్పండి. నేను ఎప్పుడో ఆ ధనవంతుడైనటువంటి వాడు నరకంలో ఏడుస్తూ ఉన్నాడు, అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. 5 సహోదరులు నాకున్నారు, వాళ్ళకి వాక్యం చెప్పడానికి చనిపోయి పరలోకానికి వెళ్ళినటువంటి ఆ లాజరును పంపించమంటున్నాడు. ఈ ఏడుపంతా ఇప్పుడు ఎంత ఏడవవు? ఓసారి వచ్చి వాక్యం చెప్పమని ఎందుకనో? నీ మారు మనసు పొందాలి, ఇంకా నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొందాలి అని నువ్వు ఎందుకు అనుకోవు? ఇక్కడేమన్నా చూడండి 38వ వచనం, మత్తయి సువార్త 9వ అధ్యాయము. వారి మీద కనికరపడి ఏమన్నాడంటే దాని ముందు వచనంలో, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. నేను ఒక పనివాడిగా ఉంటాను, నేను ఒక సేవకుడిగా ఉంటాను, నేను కూడా మీకు ఏదైనా కావాల్సిన సహాయం నేను చేస్తాను, సేవలో ఉపయోగపడతాను అనే మనసు నువ్వు లేనివాడు. ఏంటి నువ్వు చేసేది? ఏదో ఉద్యోగం చేసుకుంటున్నావు, నీ భార్యని పిల్లలు పెంచుకుంటున్నావు, అంతే కదా. నా పిల్లలు పెద్దగా చేసేయాలి, నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, ఎందుకంటే నీకు సరైనటువంటి ఆశ లేదు. కోత విస్తారంగా ఉంది. ఎక్కడ చూసినా చాలామంది మనుషులకు వాక్యం అందించే వాళ్ళు ఎవరు లేరు. కానీ నీవు ఒకవేళ నువ్వు వాక్యం అందించకపోయినా 10 పుస్తకాలు తీసుకో. నేను కొన్ని పుస్తకాలు మరి ప్రచురించాను. ఆ పుస్తకాలు కొన్ని తెప్పించుకొని వాటిని కొంతమందికి ఆ డబ్బుతో ఇవ్వు. ఆ పుస్తకాల వలన మేలు పొంది రక్షణ పొంది కొంతమంది సేవలో కూడా ఉంటా ఉన్నారు. సోదరుడా, నువ్వు చేసే పని అండి. మా అమ్మ మా నాన్న ఒప్పుకుంటలేదండి, డబ్బులు ఖర్చు పెట్టారు కనుక, నా చదువు కొరకు ఎంతో ఖర్చు పెట్టారు కనుక, నువ్వు చెప్పే సాకులు ఏంటిది? నువ్వు దద్దమ సాకులు చెప్తా ఉన్నావు. నువ్వు ఏమాత్రం కూడా పౌరుషం లేనటువంటి వానిగా ఉంటున్నావు. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. నేను ఒక పనివాడిగా ఉంటా ఏదో రీతికి ఉపయోగపడతాను అనేటువంటి మనసు నీకు లేదు. 38వ వచనం ఏముందంటే, గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనిడి అని తన శిష్యులతో చెప్పని. ఆ శిష్యులతో ఏమన్నాడంటే, కోత యజమానిని ఏమని వేడుకోవాలంట? పనివారిని పంపమని. కనీసం అది ఆల్ నైట్ ప్రేయర్ అన్నా చేస్తున్నావా? పనివారు లేరు ప్రభువా, మాకు సేవకులు లేరు ప్రభువా. ఆయా స్థలాల్లో బంగ్లాదేశ్లో, మరి పాకిస్తాన్లో, ఆయా స్థలాల్లో నీ యొక్క సేవ చేయడానికి ఎవరు లేరు ప్రభువా. మరి ఒరిస్సాలో 30 జిల్లాలు ఉన్నాయి, అనేక ఆ 30 జిల్లాల్లో ఎవరు సేవ చేస్తారు ప్రభువా? ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి,
ఆ దేశంలోన్నీ రాసుకొని నేనేమైనా ప్రార్థన చేస్తున్నావా? నేను మారుమనసు పొందిన క్రొత్తలో నేను బంజారా హిల్స్ అనేటటువంటి ఆ కొండ మీదకి వెళ్ళిపోయేవాడిని. నేను అక్కడ దేవుడు ప్రపంచం అంతటి కొరకు ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పించాడు. నేను వెళ్తున్న చర్చిలో ఉన్నటువంటి ఆ సేవకుల కొరకే కాకుండా ప్రపంచంలో ఉన్న సేవకులందరి కొరకు నేను ప్రార్థన చేయాలి అని నాకు చూపించాడు. నువ్వేంటి సెల్ ఫోన్ ఒకటి సంపాదించుకొని ఆ సెల్ ఫోన్లో ఉన్న పాటలు వెంట కూర్చున్నావు? నీ ఒక దద్దమము, నీవు ఏమాత్రం కూడా దేవుని భయమలేనటువంటి వాడు. ఊరికినే ఆ సినిమాలు చూడాలి, మన యొక్క మనసు అంతా సంతోషపరుచుకోవాలి, ఈ సెల్ ఫోన్లో ఉన్న ఈ వాక్యాలు వినాలి, మ్యూజిక్ వినాలి. ఇదే నీకు ఆశ. కానీ నేను దేవుని సేవ చేయాలి, దేవుని కొరకు అనేక మంది నశించిపోతున్నారు, నిమిషానికి ఎంతోమంది నశించిపోతున్నారు. కానీ ఆ న్యూస్ కావాలి, ఈ న్యూస్ కావాలి. కానీ యేసు ప్రభు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఎందువలన మీరు నా శిష్యులు అవుతారు. ఎప్పుడు శిష్యులు అవుతావు? నువ్వు ఫలములు ఫలించినప్పుడు, బహుగా ఫలములు ఫలించినప్పుడు ఆ ఫలముల వలన నీవు ఆయనకు శిష్యుడిగా తయారవుతావు. 3 సంవత్సరాల నుంచి ఈ యజమానుడు ఆ చెట్టును చూస్తున్నాడు, కానీ ఫలములు లేవు. ఈ 3 సంవత్సరములు ఆయన ఎంతో సహనముతో, సోదరులారా, నువ్వు 4వ సంవత్సరం కూడా ఎలా ఉంటుంది అనుకుంటున్నావేమో, నువ్వు ఈ సంవత్సరం కూడా ఎలా ఉంటుంది అనుకుంటున్నావేమో. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానము గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడను నశింపవలనని ఇచ్చెంపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. సోదరులారా, ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు గనుక నువ్వు బ్రతికిపోయి ఉన్నావు. నువ్వు ఆయన దీర్ఘశాంతాన్ని నువ్వు ఎలాగిస్తున్నావు? నువ్వు రోమా 2వ అధ్యాయం 4వ వచనం, లేదా దేవుని అనుగ్రహము మారుమనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించదువా? ఆయన సహనాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని నువ్వు తృణీకరిస్తున్నటువంటి వాడవు. సోదరుడా, ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నప్పుడు ఆయన దీర్ఘశాంతం నీ మీద చాలా ఉంది. ఆయన అనుగ్రహైశ్వర్యము, ఆయన సహనమును నువ్వు తృణీకరించేటువంటి వాడుగా ఉంటావన్నావు. 5వ వచనంలో ఏముంది? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అని నువ్వు తెలుసుకో సహోదరుడా. 2వ పేతురులో మనం ఇంకేం చూస్తున్నాం? 3వ అధ్యాయం 3వ వచనం, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చి వాగ్దానమును సృష్టి ఆరంభమును ఉన్నట్టే నిలిచున్నదే అని చెప్పుదురను మొదట మీరు గ్రహించవలెను. ఏంటంట? ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైంది? ఇంకా రాలేదు కదా. ఎప్పటి నుంచో, మా చిన్నప్పటి నుంచే చెప్తున్నారు ఆయన రాకడ వచ్చేస్తుంది, మన మరణం ఎప్పుడు వచ్చేస్తుందో అని అంటున్నారు. కానీ మనం బ్రతికే ఉన్నాం. సైతాను యొక్క పర్వర్షన్, సాతానుడు నీ హృదయాన్ని తారుమారు చేస్తూ ఉన్నాడు. ఆయన కొరకు నువ్వు కొంతైనా పని చేయాలనే తలంపు నీకు లేదా? విశ్వాసం నీకు లేదా? ఒక అబ్బాయి, వాడు స్కూల్లో వాడి పేరు మొద్దబ్బాయిని పెట్టేశాడు. మొద్దబ్బాయి అంటే ఏంటంటే వాడికి ఏమి రాదు. ఓ సంవత్సరం అంతా కనిపెట్టారు, 2 సంవత్సరాలు కనిపెట్టారు, ఆడు మొద్దబ్బాయిగానే ఉన్నాడు. కనుక వాళ్ళ అమ్మని పిలిపించి ఆ స్కూల్ వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ నీకు ఒక దండం, నీ కొడుకు ఒక దండం, మరి ఈ అబ్బాయిని తీసుకెళ్ళిపోండి, మా స్కూల్కి చెడ్డ పేరు వచ్చేటట్టున్నది, ఉన్న పేరు కూడా ఊడిపోయేటట్టున్నది, మీరేమనుకోవద్దు, దయచేసి ఈ అబ్బాయిని తీసుకెళ్ళిపోండి అంటే ఆ అబ్బాయిని సంతోషంగా తీసుకెళ్ళిపోయిందంట. తీసుకెళ్ళిపోయి ప్రార్థన చేసింది, ప్రభువా వీడిని ఎలాగైనా సరే నేనే చదివిస్తాను అని కూర్చుందంట. కూర్చొని ఆ నెక్స్ట్ డే ఏం చేసిందంటే బెల్ కొట్టింది అంతే. ఆ బెల్లకి అక్కడ కూర్చోవాలంతే. ఫస్ట్ పీరియడ్ 119వ కీర్తన తీసింది. 119వ కీర్తనలో మొట్టమొదట మాట ఏముందో చూసారా? 119వ కీర్తన మొదటి మాట ఏముంది? యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి. యెహోవా అనే మాట చాలాసార్లు చెప్పింది. యెహోవా అనరబ్బాయి, యెహోవా సరే మళ్ళీసారాను యెహోవా అలా చాలాసార్లు అనిపించి 1 గంట అయిన తర్వాత 1 గంట కొట్టిందంట. ఫస్ట్ పీరియడ్ అయిపోయి పొమ్మందంట.
సెకండ్ పీరియడ్ మళ్ళీ రమ్మందంట. సెకండ్ పీరియడ్ రాగానే యెహోవా తర్వాత ఏముంది? ధర్మశాస్త్రము చెప్పు. యెహోవా ధర్మశాస్త్రము అని వాడు చెప్తూనే ఉన్నాడు. అలాగా ఈ మొత్తం వాక్యాలన్నీ కూడా చెప్పేసిందంట. ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 176 వాక్యాలు ఉన్నాయి. 176 వచనాలు టక విశ్వాసంతో ప్రార్థన చేసి 176 వాక్యాలు కంఠస్థం చేసిందంట. ఓ పాస్టర్ రాగానే, అయ్యగారు మా అబ్బాయి 119వ కీర్తన చెప్పేస్తాడండి అనగానే, ఎక్కడ చెప్పగలడులే అని అనుకుంటున్నాడంట ఆ పాస్టర్. కానీ వాడు టక 176 వాక్యాలు చెప్పేశాడట. ఆ పాస్టర్ గారు, అమ్మ బాబోయ్ నా కొడుకులకి రావు, నీకెలా వచ్చింది నీకు అని ఆశ్చర్యపడ్డాడంట. ఆ దైవజనుడు ప్రార్థన చేసి వీడు ఒక మిషనరీ అవుతాడని చెప్పాడంట. నిజంగానే అతడు చైనాకు గొప్ప మిషనరీ అయిపోయాడు. కొన్ని పుస్తకాలు రాశాడు. సోదరులారా, మీరు ఎంతోమంది రక్షణార్థమై మన యొక్క చైనాలో వాడు సేవ చేశాడంట. నీ కొడుకులు ఈ దేనికి పని జరిగిన దద్దంలో అనుకుంటున్నావా నువ్వు? నీకు విశ్వాసం లేదు. వాళ్ళని ఎలాగైనా నేను పెంచుకోవాలి, నేను విశ్వాసంతో పెంచుతాను అనేటువంటి విశ్వాసం నీకు లేకుండా ఉన్నది. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం చూడండి. 30వ వచనం, నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చున్నవాడు చెదరగొట్టువాడు. ఆయనతో కలిసి నువ్వు సమకూర్చాలి, ఆత్మను సమకూర్చాలి. ఏదో పని నువ్వు చేయవలసి ఉన్నది. ప్రభు దినము దొంగవలే వస్తుందంట. 2వ పేతురు 3వ అధ్యాయంలో ఏమన్నదంటే 10వ వచనం మనం ఏం చూస్తున్నాం? అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఆ దినమున నక్షత్రములు మహాధ్వనితో, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. సోదరులరా, మరి ఇవన్నీ వాక్యాలను చదువుతున్నా కానీ ఏమాత్రం కూడా దేవుని యొక్క ఆత్మ నీలో ఏమాత్రం కూడా పని చేయటం లేదు. దేవుడు నీకు ఇచ్చిన ఆ సొమ్ము ఇష్టానుసారం ఖర్చు పెట్టుకుంటా, నేను నా ఇష్టానుసారంగా ఉంటాను అని అనుకుంటున్నాను. కానీ ఆ దినం ఎప్పుడు నీ మీదకి వస్తుందో ఆ తోటమాలి ఏమంటాడంటే నరికివేయి. లూకా సువార్త 13వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం? నరికివేయము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలతో చెప్పాను. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, అయితే వాడు ఆ తోటమాలి ఏమంటున్నాడంటే, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేము, అది ఫలించిన సరి లేనిడల నరికించువేమని అతనితో చెప్పను. 8వ వచనం అది. సోదరుడా, తోటమాలి యేసు ప్రభు ఆయన దీర్ఘశాంతంతో ఏమంటున్నాడంటే, తండ్రితో 1 సంవత్సరం ఉండనంటే, ఈ 1 సంవత్సరం నేను చుట్టూ త్రవ్వుతాను, ఎరువు వేస్తాను, నీళ్ళు పెడతాను, ఫలించినా సరి లేకుండా నరికివేయను. సోదరుడు, నువ్వేమనుకుంటున్నావంటే వడదెబ్బకి చాలామంది చచ్చిపోయారు, ఆ యాక్సిడెంట్లో చాలామంది చచ్చిపోయారు, నేను ఇంకా బ్రతికి ఉన్నాను అని అనుకుంటున్నావు. నువ్వు నీ మరణం ఎప్పుడు వచ్చినో నాకు తెలియదు. ఈ సమయంలో పశ్చాత్తాపడు. ఇంకో తరుణం, ఇంకా కొన్ని నిమిషాలు నీకు దేవుడు ఇస్తా ఉన్నాడు. ఈ వాక్యం అయిపోగానే నువ్వు మోకరించి ప్రార్థన చేసి మారు మనసు పొంది పశ్చాత్తాపడు. నువ్వు ఫలములు ఫలించకపోతే నెక్స్ట్ టైం నువ్వు ఇంకా ఉంటావో లేదో నాకు తెలియదు. తగ్గించుకొని ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, వాక్యమైన ప్రతి ఒక్కొక్కరిని దర్శించు. ఈ వాక్యములు వారి హృదయంలో పనిచేయను, ఈ రీతిగా దేవుని సేవ చేయాలి అనేటటువంటి ఒక ప్రశ్న వారిలో ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు వారిని వేస్తున్నప్పుడు, వారితో మాట్లాడుతున్నప్పుడు తాము తగ్గించుకొని నీ కొరకు ఫలములు ఫలించాలనే ఆశలు కలిగి ఉండగలడం వారికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.